యాంకిలోసిస్ స్పాండిలైటిస్ అంటే ఏంటి సార్? ప్రజల్లో యాంక్లోజింగ్ అనేది చాలా తక్కువ మంది తెలుసు. డిస్క్ ప్రొలాప్స్ కానీ లేకపోతే స్పాండిలైటిస్ కానీ స్పాండిలోసిస్ అనేది కామన్గా తెలుసు, అంటే ఎముకలు అరగడం, కీళ్ళలో నొప్పి రావడం ఇవన్నీ. కానీ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఇది వెరీ రేర్ డిసీజ్. అంటే యూజువల్గా వందలో అర ఒకటి చూస్తాం, లక్షల్లో ఒక 10 మంది 20 మందిని చూస్తాం. సో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఎముకలు గూడు కట్టుకోవడం, అంటే మన నడుములో, వీపులో, మెడలో ఉన్న ఎముకలు, మెడలో 7 ఎముకలు, వీపులో 12 ఎముకలు, నడుములో 5 ఎముకలు, ఒక సాక్రమ్ బోన్. ఈ ఎముకలలో ఒకలాంటి అతుక్కుపోతాయి. ఇది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇది మొబిలిటీ పోతుంది, మొబిలిటీ రిస్ట్రిక్ట్ అవుతుంది అండ్ అతుక్కుపోతాయి. అంటే దాన్నే మేము ఏమంటారు, బ్యాంబూ స్పైన్ అంటాం. ఎలా అయితే బ్యాంబూ స్టిక్ ఉంటుందో అలా అన్నీ విడివిడిగా ఉండే వీపు ఎముకలు అతుకులుగా జమ అవుతాయి. వీటిని మన ముఖ్య కారణం ఏంటంటే, మనకు ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో దానిలో కొంత డిరైల్మెంట్ అయ్యి మన బాడీకి రెస్పాండ్ కాక ఇలాంటి వ్యాధి రావడం అన్నది అవుతుంది. ఇందులో ముఖ్యంగా జీన్స్ మ్యూటేషన్లో ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ కణాల వ్యత్యాసం వలన, ఈ యొక్క రోగనిరోధక శక్తి వ్యత్యాసం వలన ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. ఇది లక్షల్లో ఒక 5 మందికో 10 మందికో వస్తుంది. సో దట్ ఈజ్ వన్ థింగ్. టెక్నికల్గా మనం చూసుకుంటే నొప్పితో స్టార్ట్ అవుతుంది. ఏదైనా కూడా, ఏ సమస్య అయినా వీపు, నడుము, అలాగే మెడలో నొప్పితో స్టార్ట్ అవుతుంది. అంటే అవి వార్నింగ్ సైన్స్ అనుకోండి. దాంతోపాటు కొంత రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉంటుంది. మూమెంట్ స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే పూర్తిగా బిగుసుకుపోయినట్టుగా మనిషి ఉంటాడు, వంగలేడు, మెడ వంచలేడు, ఏమీ చేయలేడు.